హైవేస్ మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత సినిమా పరిశ్రమలకు సంబంధించిన పెద్దలు, అందులో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి నాగార్జున ఉంటాడు. నాగార్జునకి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నోటీసులో ఏమైనా కూల్చి అవతల పడేశారు. అంత పడేటప్పుడు షాక్ అనమాట, ఏంటి ఇలా చేశాడు ఈయన. ఆ తర్వాత మన అల్లు అర్జున్కి సంబంధించి సంజయ్ థియేటర్ దగ్గర ఇష్యూ జరిగింది కదా, దెన్ కేసు నమోదైంది, అరెస్ట్ కూడా చేశారు. అక్కినేని ఫ్యామిలీ అయిపోయింది, నెక్స్ట్ అల్లు ఫ్యామిలీ అయిపోయింది, మంచు ఫ్యామిలీ ఆల్రెడీ దాడి కేసు కాస్త మర్డర్ అటెంప్ట్ అయిపోయింది, హత్యాయత్న కేసు, లైసెన్స్ కనుక సీజ్ చేశారు. రేపు 24 తర్వాత కేసు కనుక స్టిల్ ఉంటే, టీవీ రంజిత్ కేసు కనుక ఉపసంహరించకపోతే, కేసు కనుక ఉంటే మోహన్ బాబుని కూడా అరెస్ట్ చేసి లోపల పెడితే ఖాయం. అక్కినేని ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీ, నెక్స్ట్ నందమూరి ఫ్యామిలీ. కరెక్ట్గానే మాట్లాడు. తెలంగాణలో హైదరాబాద్లో ఓ రకంగా ద బెస్ట్ వేలో ఉండేది కేబీఆర్ పార్క్. ఓ రకంగా హైదరాబాద్ హార్ట్ లాంటిది అది. ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ జాములు అవుతుంది. అందులో ఈ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పక్కన ఉండేది మహారాజా అగ్రసేన అని చెప్పేసి. సో ఆయనకు సంబంధించి ఆ సర్కిల్లో ఓ రకం రోడ్ నెంబర్ 12 అన్నట్టు వచ్చింది అది, ఓకే. అండ్ క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళే రూట్ కూడా అది అన్నట్టు. దాని తర్వాత వచ్చేసి మన కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ దగ్గర అన్నట్టు. తర్వాత ఇటు కనుక చూస్తే ఫిలిం నగర్ దగ్గర ఒకటి, నెక్స్ట్ మన రోడ్ నెంబర్ 45 బాలకృష్ణ ఇంటి దగ్గర ఒకటి. అది రోడ్ నెంబర్ 45 కనెక్ట్ అయింది, అండ్ రోడ్ నెంబర్ 92 86 అది కూడా కనెక్ట్ అయింది. అది రెండింటికి మధ్యలో ఉండేది ఆయన ఇల్లు. నెక్స్ట్ జూబ్లీ చెక్ పోస్ట్. ఇలా మొత్తం రౌండ్ కేబీఆర్ పార్క్ చుట్టూత రౌండప్ చేస్తే మొత్తం 6 చోట్ల అండర్ పాస్లు వస్తున్నాయి. అండ్ ఇందులో 6 చోట్ల కూడా ఈ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ దగ్గర వచ్చేసి పైన స్టీల్ బ్రిడ్జ్ లాంటివి ఒక 2 వస్తున్నాయి. అటు 2 ఇటు 2 4 అన్నట్టు. మిగతా 4 చోట్ల వచ్చేసి ఒక్కొక్క బ్రిడ్జ్ అన్నట్టు. ఇలా మొత్తం 8 బ్రిడ్జిలు, 6 అండర్ పాస్లు. దీనికన్నా రోడ్ ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇలా చూస్తే రోడ్ నెంబర్ 12లో మన మాజీ హోంమంత్రి ఆంధ్రప్రదేశ్ గారు జానారెడ్డి ఆయనది ఉంది. దాదాపు ఆయన ఇంటి స్థలంలో చాలా ఎగిరిపోతుందంట. సో ఆయన కాంగ్రెస్ పార్టీ కాబట్టి, డెవలప్మెంట్ కాబట్టి సహకరించాలి, తప్పదు ఇంకా. నెక్స్ట్ మన నందమూరి బాలకృష్ణ చెప్పారు రోడ్ నెంబర్ 45 కనెక్ట్ అయి ఉంటుంది. ఇటు పక్క 92 కానీ 86 మెయిన్ రోడ్డు ఉండిద్ది. అది చెక్ పోస్ట్ నుంచి ఫిల్మ్ నగర్ వచ్చే రోడ్డు ఉండేది కదా, ఆ మధ్యలో ఉండేది అనమాట. ఏంది దాదాపు ఈయనింటికి కూడా మార్కింగ్ చేశారు, జనారెడ్డి ఇంటికి మార్కింగ్ చేశారు, ఇంకా వేరే వాళ్ళ ఇల్లు కూడా మార్కింగ్ చేశారులే. కానీ మెయిన్గా ఇప్పుడు నందమూరి బాలకృష్ణకి సంబంధించి ఇప్పుడు ఆయన ఇంట్లో ఆ రోడ్ నెంబర్ 45 సైడ్ ఉన్నది అటు కొంత తీయాలి. ఈ రోడ్డు వచ్చేసి రోడ్ నెంబర్ 92 కానీ 86 కానీ ఉంది కదా, జూబ్లీ చెక్ పోస్ట్ ఫిల్మ్ నగర్కి వెళ్ళే రోడ్డు, అందులో వచ్చేసి అంత కొంత తీయాలి. దాదాపు బాలకృష్ణతో సగం ఎగిరిపోయింది అంటున్నారు. అలానే ఎగిరిపోతే మాత్రం ఓన్లీ ఇంకా ఇల్లు మిగిలిద్ది అంతే. బయట ఉన్న ఓపెన్ ప్లేస్ ఉంది అదంతా ఇంకా మిగలదు. ఇది ఆల్మోస్ట్ ఇంకా ఆయన ఇంక ఇల్లు ఎవరికైనా ఇచ్చేస్తే కానీ ఖాళీ చేయాల్సిందే, తప్పదు ఇంకా అన్నట్టుగా అయిపోయింది. ఆల్రెడీ మార్కింగ్ కూడా చేసేసారు. సో రేవంత్ రెడ్డి తన డ్యూటీ తాను చేస్తున్నాడు. ఆబ్వియస్గా అవతల కోఆపరేట్ చేయాలి. దెన్ మన బాలకృష్ణ గారు వచ్చేసి ఆబ్వియస్లీ ఏమంటారు, మంచి కోసం మన వంతు ప్రయత్నం అని చెప్పేసి అంటారు. బట్ ఇక్కడ కొంచెం నొచ్చుకున్నారని అంటున్నారు. ఆయన చాలా కీలకమైన వ్యక్తి అండ్ రేవంత్ రెడ్డి సన్నిహితులు. అలాంటప్పుడు ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తారు. కాకపోతే ఆయన ఫ్యాన్స్ కొంచెం హట్ అయినా, ఆయనకు లోపల ఎంట్రన్నా కొంచెం బాధ అనిపించిన, అద్భుతమైనటువంటి లొకేషన్ నుంచి ఇక ఆయన షిఫ్ట్ కాక తప్పదు. లేదన్నప్పుడు ఆయన పక్కనో వెనకో ఉన్నటువంటి స్థలానికి డబ్బులు ఇచ్చి మరి కొనుగోలు చేసి ఇల్లు ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలి అటు సైడ్. బట్ అది ఫుల్ కమర్షియల్ ఏరియా. నాకు తెలిసి గజం 5 లక్షలు దొరకదు అక్కడ, అంత కాస్ట్లీ ఏరియా అది. సో సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు రీసెంట్ టైమ్స్లో అంటే మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రం ఒకరి తర్వాత టార్గెట్ అని అనలేం, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈలోపు ఇక్కడ వీళ్ళు విక్టిమ్స్ అయిపోతున్నారు. లేదన్నప్పుడు విక్టిమ్స్ ఏం కాదులే, మనం కూడా కోఆపరేట్ చేయాలన్నట్టుగా అయిపోతున్నారు.